హాయ్ హలో నమస్తే నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. తనూజ హ్యాట్సప్. ఎందుకంటారా, తనూజకి నేను ఎప్పుడు హ్యాట్సప్ చెప్పను, బట్ ఎందుకు చెప్తున్నానంటే తనూజ మాత్రం తన గేమ్ తను ఆడుకుంటుందండి. ఎందుకంటారా, తన రిలేషన్స్ కానీ, తన బాండింగ్ కానీ, తన ఫ్రెండ్షిప్ కానీ ఉండొచ్చు. నిజంగా అది జెన్యూనో కాదో తనకి తన గేమ్లో తనతో అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ పర్సన్కే తెలియాలి కానీ, బట్ తనైతే గేమే ఆడుతుంది. ఎందుకంటారా, తను ఏదైతే ఫస్ట్ నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్న బాండ్స్ కానీ, తను వస్తున్న ఫ్రెండ్షిప్ కానీ, తన అవసరానికి తను హెల్ప్ చేసే విధానం బట్టి ఫ్రెండ్షిప్ను కూడా మారిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే ఫస్ట్ ఏదైతే ఎమాన్యుయల్ విషయానికి ఎత్తుకుంటే, ఎమాన్యుయల్తో వీడియో ఆల్రెడీ వేశారు ఏవీలో. చూస్తే నేను ఆల్రెడీ చెప్తున్నాను, మొత్తం తనదే ఉంది. బట్ తనకి డిస్కషన్ ఏదైతే ర్యాపో మెయింటైన్ అవ్వడానికి వచ్చిందో, గ్యాప్ వచ్చిందో, తనకి కారణం తనూజ. ఆ గ్యాప్ రాగానే వెంటనే కళ్యాణ్ మారుస్తుంది. కళ్యాణ్ కంటే ముందు బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారు వెళ్ళిపోయే కళ్యాణ్ వచ్చాడు. అండ్ ఒకరి తర్వాత ఒకరు కళ్యాణ్ కూడా పక్కన పెట్టి సుమ్ముతో కొంతవరకు ఏదైతే సుమ్ము డార్లింగ్ అని చెప్పి మెయింటైన్ చేసింది. సుమ్ము కొంత సైడ్ అవ్వగానే వాళ్ళ వైఫ్ వచ్చాక చెప్పాక మళ్ళీ కళ్యాణ్ పట్టుకుంది. ఎందుకంటే తనూజ వాళ్ళ సిస్టర్ వచ్చి కళ్యాణ్కి చెప్పడం జరిగింది, తనూజకి చెప్పడం జరిగింది. కళ్యాణ్కి వచ్చి నాకు తెలిసి శ్రీజ మ్యాక్సిమం చెప్పింది వీళ్ళతో పెట్టుకోవద్దు అని చెప్పి. అందుకే కళ్యాణ్ కూడా ఇమ్ముతో కానీ తనూజతో మాత్రం బాండింగే పెట్టుకొని గట్టి ప్లేయర్ అని ఆడడానికే ప్రయత్నించాడు కానీ వాళ్ళ మీద పాయింట్స్ పెట్టడానికి కూడా ట్రై చేయలేదు కళ్యాణ్. తనూజ వచ్చేసరికి ఏదైతే ఈ నిన్న ఎపిసోడ్లో ఏదైతే గేమ్ ఏదైందో ఆ బోంద్ కళ్యాణ్ అలా పడిపోతే, నేను వీడియో కూడా పెడతాను కావాలంటే, కళ్యాణ్ పడిపోతే చూడండి, కనీసం సంజనగర్ అక్కడి నుంచి అంత మినిమం ఏజ్డ్ పర్సన్ ఇద్దరు పిల్లల తల్లి వచ్చి పరిగెత్తుకొని వచ్చి ఎలా పడిపోయావు చూసావని చెప్పి అడిగితే డెమో కళ్యాణ్ దగ్గరికి వస్తే ఆ పర్సన్ అక్కడ సంచాలక నించొని ఏట ఎక్స్ప్రెస్ నుంచి అక్కడ నించుంటావా, నీ ఫ్రెండే కదా పడిపోయాడు, నీకు ఏటే అసలు మనిషి ఏ విధంగా ఆలోచిస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఎమాన్యుయల్ విషయం కూడా అంతే. తను ఎమాన్యుయల్ అంత చేస్తే ఎమాన్యుయల్ ఒక సూట్ మాటలు ఎందుకు ఆడరండి, మనం చేసిన దానికే బాధ. అండ్ బర్నీ గారు కూడా ఆల్రెడీ చెప్పారు బయటకు వచ్చాక ఇప్పుడు, ఏదైతే తనూజ మాత్రం తన గేమ్ ఆడుకుంటుంది అని. నిజమే, కొంచెం ఆయనకి ఆ సందర్భాలు అనిపించింది. బట్ ఏదైతే నాన్న వస్తుంటే తోసే అంత దుర్మార్గుణ్ణి కాదు అని చెప్పి అన్నాడు నిజంగా. బట్ ఆయన చేసిన మైనస్ అంటే ఈ తనూజని నమ్ముకోవడం, దివ్యాన్ని నమ్ముకోవడం. దివ్య ఒకటైతే మెయిన్ పొసిటివ్నెస్ వల్ల ఆయన అందుకే భయపడి దివ్యాన్ని దూరం పెట్టాడు. ఎందుకంటే తనూజ గేమ్ ఆడుతుంది కాబట్టి, తన దగ్గర ఉన్న గేమ్ హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఆయనకే తెలుసు కాబట్టి. అండ్ తనూజ ఇంకో విషయం నేను తనూజ చెప్పాలి, ఏదైతే బోటి విషయంలో ఎంతమంది తనూజకి కళ్యాణ్ ఏటి, బర్నీ ఏటి, అండ్ రీతు ఏటి, తర్వాత మన ఎమాన్యుయల్ ఏటి, సుమ్ము ఏటి,